రాష్ట్రం కోసం పార్టీ కోసం మొయ్యాల్సి వచ్చింది. ఏమనిపిస్తుందో తలుచుకుంటే? ముందుగా సరే 75వ జన్మదిన శుభాకాంక్షలు మా నాయకుడికి తెలియజేస్తూ, అంటే మీరు ముందుగా పెట్టారు, 75 గంటల ముందు చెప్పొచ్చు, 75 గంటల తర్వాత కూడా చెప్పొచ్చు ఆయనకి. ఆయన అక్కడికి వెళ్ళినా కానీ రాష్ట్రం గురించే, అంటే ఇందాక మీరే చెప్పారు, ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా వదులుకునే వ్యక్తులు ఉన్నారా అంటే రాష్ట్రం కోసం నాకు ఊహ తెలిసి నాకు ఎవరు లేరు. ఇప్పుడైతే ఇంపాసిబుల్. అయితే ఒక ముఖ్య అంశం ఒకటి చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడున్న యువతరానికి కానీ వచ్చేవాళ్ళకి కూడా అవగాహన లేని వాళ్ళకి. ఎన్టీఆర్ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినట్టు ప్రళయంలాగా 9 నెలల్లో అధికారంలోకి వచ్చేసాం. పార్టీ యంత్రాంగం అంతగా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు రంగప్రవేశం చేసిన తర్వాత ఆయన సరే సుదీర్ఘ దాదాపు 46 సంవత్సరాల రాజకీయంగా ఉన్నారు. అదేవిధంగా ఒక 25 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా అయ్యాడు, 28 ఏళ్లకే మంత్రిగా పనిచేశారు, 45 ఏళ్లకే ముఖ్యమంత్రిగా అయ్యాడు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఇవన్నీ చేయడానికి మూల కారణం ఏమిటంటే ఇవాళ పార్టీ ఈ విధంగా ఉండటానికి కూడా ప్రతిరోజు అంటే మనం పొలం పనికి వెళ్ళినట్టుగానే క్యారేజ్ పట్టుకుని గండిపేటకు వచ్చి ట్రైనింగ్ క్లాసులు పెట్టారు. ఇందాక బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా ఈయనకు ఒకటేంటంటే అసలు ఏ విధంగా స్పీచెస్ ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, అంటే ఈ ప్రచార సాధనాలు కూడా అప్పుడు ఎంత లేవు. అప్పుడు దూరదర్శన్ ఒకటే, తర్వాత టీవీలో కూడా అప్పుడు మీడియా నేనే చూసేవాడిని కాబట్టి ఒక మీడియాకి ఒక ప్రెస్ ఫోటోగ్రాఫ్ ఇవ్వాలి అంటే అనంతపూర్లో మీటింగ్ అయితే అక్కడ కారులో ఆ రీల్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి జనతా స్టూడియోలో ప్రింట్ తీసి నైటు 8కో 9కో డిస్ట్రిబ్యూట్ చేస్తే అది వచ్చేది, లేదా ఏది కాదు. సో అంటే ఆ లేనప్పుడు కూడా ఆయన ఆ రోజుల్లోనే కంప్యూటర్ అని పెట్టి మెంబర్షిప్ ఏ విధంగా దాన్ని ఎట్లా వచ్చింది ఆయనకంటే ఎక్కడో పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కాదు. అంటే ఆయన స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కానీ అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఆయన మ్యారేజ్ కాకముందే ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా ఉన్నాడు. ఆయన తర్వాత కదా. సో 82 తర్వాత పార్టీ పెట్టిన తర్వాత, సో పార్టీలో వచ్చిన తర్వాత పార్టీ యంత్రాంగాన్ని మొత్తం వృక్షం ఎన్టీఆర్ అయితే వ్రేళ్ళన్నీ కూడా తయారు చేసి బలోపేతం చేయబట్టి వాళ్ళ గ్రామ స్థాయి, మండల స్థాయి, రాష్ట్ర స్థాయి అంతా కూడా యంత్రాంగం ఇంత బలోపేతంగా ఉన్నది. అది పార్టీ పరంగా ఆయన తీసుకుంటే. ఇక అభివృద్ధి ఇప్పుడు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగానే ముందుగా ఆయన చెప్తుంటే ఇంక్లూడింగ్ నాకు కూడా అంటే అందుకునేది కదా. ఆయన ఎప్పుడో 20 సంవత్సరాల ముందు ఆలోచన చేస్తాడు. పార్టీ పరంగా తీసుకున్నా, ప్రభుత్వ పరంగా తీసుకున్నా, ఏది ఆలోచన చేసినా కానీ 20 ఏళ్ళ ముందు ఆలోచన చేస్తాడు. ఉదాహరణకి మీకు చెప్తాను, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి ఇంత దూరాన్ని అంటున్నాడు అని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే మా ఇంటి నుంచి 7 నిమిషాల్లో బేగంపేట ఎయిర్పోర్ట్. కానీ ఈవేళ ఎస్ ఈజ్ రైట్ అనేది. అట్లాగే ఇప్పుడు ఏ రంగం తీసుకున్నా కానీ ఐటీ మీరు జూబ్లీ హిల్స్ ఏరియా కానీ ఇటు తీసుకున్నా కానీ అసలు అప్రోచ్ రోడ్లే లేవు. అలాంటిది ఇవాళ ఇంత నగరం విశ్వనగరం అయింది అని అంటే ఆయన వేసిన ఫౌండేషన్, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక స్కూలు, ప్రతి 8 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, అదేవిధంగా ప్రతి మండలానికి ఒక కాలేజీ, జూనియర్ కాలేజీ, ప్రతి జోన్కి అంటే డివిజన్కి, ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ. అంటే అసలు ఎడ్యుకేషన్ విధానం రీఫార్మ్స్ తీసుకొచ్చి ఇవాళ ప్రతి గ్రామంలో మీరు ఇందాక చెప్పినట్టుగా ఇవాళ ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ఎయిర్పోర్ట్లో కనపడ్డా కానీ పలకరించి మన తెలుగు వాళ్ళు లేకుండా లేరు. అంటే దీనందరికీ అంటే రిఫార్మ్స్ ఎడ్యుకేషన్లో తీసుకొచ్చారు, ఇండస్ట్రీలో తీసుకొచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తీసుకొచ్చారు, టెక్నాలజీ. నిజంగా కూడా నేను ఆయనతోనే డైరెక్ట్గా అన్నాను చాలాసార్లు, సార్ మేము ఇంజనీరింగ్ అయ్యి ఉండి మేము మాట్లాడడం ఈ టెర్మినాలజీ, మీరు మాట్లాడుతున్నారు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు, ఇంత ప్రమోట్ చేసి